సైనిక్ స్కూల్ సొసైటీ నిర్వహించే సైనిక్ స్కూల్స్ అనేవి మన భారతదేశంలో ఉన్న ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలను ఫ్యూచర్ లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్స్ గా తయారు చేయడం. అసలు ఈ సైనిక్ స్కూల్స్ అంటే ఏంటి? వీటిలో మన పిల్లలను ఎందుకు జాయిన్ చేయాలి? ఒకవేళ మనం జాయిన్ చేయాలి అని అనుకుంటే అడ్మిషన్స్ ఎలా తీసుకోవాలి? అసలు ఈ సైనిక్ స్కూల్లో పిల్లలకి ఫీజు ఎంత వరకు ఉండొచ్చు? ఈ స్కూల్లో సీట్ రిజర్వేషన్స్ ఎంత ఉన్నాయి? పిల్లలు ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి? అసలు ఈ సైనిక్ స్కూల్లో మన పిల్లలకు ఏం నేర్పిస్తారు? వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. మీరు గనక మీ పిల్లల్ని సైనిక్ స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకుంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు దీని గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియో కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ సైనిక్ స్కూల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అసలు సైనిక్ స్కూల్ అంటే ఏంటి? ఇది మిలిటరీ డిసిప్లిన్ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్. ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ తో పాటు ఫిజికల్ ట్రైనింగ్, లీడర్షిప్ ట్రైనింగ్, ఎన్సిసి యాక్టివిటీస్ కూడా నేర్పిస్తారు. ముఖ్యంగా పిల్లలను నేషనల్ డిఫెన్స్ అకాడమీ వంటి డిఫెన్స్ ఎగ్జామ్స్ కి కూడా పిల్లలను ప్రిపేర్ చేస్తారు. మన ఏపీలో 2 ప్రసిద్ధి చెందిన సైనిక్ స్కూల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ సైనిక్ స్కూల్ కోరకొండ అండ్ సెకండ్ వన్ సైనిక్ స్కూల్ కలికిరి. ఈ 2 ప్రసిద్ధి చెందిన మన ఏపీలో ఉన్న సైనిక్ స్కూల్స్. అడ్మిషన్స్ ఎలా తీసుకోవాలి? సైనిక్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటే అడ్మిషన్స్ డైరెక్ట్ గా అయితే రావు. పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ పేరు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. 6th క్లాస్ లో గానీ లేకపోతే 9th క్లాస్ లో గానీ పిల్లలతో అయితే ఈ ఎగ్జామ్ రాయిస్తారు. ఎగ్జామ్ లో వచ్చే సబ్జెక్ట్ ఏంటి అని అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్ అండ్ ఇంటెలిజెన్స్. మోస్ట్లీ ఈ ఎగ్జామ్ ఎక్కువగా జాన్యువరిలోనే జరుగుతుంది. సో పిల్లలకి అడ్మిషన్స్ ఈ విధంగా అయితే తీసుకోవాలి. పిల్లల్ని మీరు ఒకవేళ జాయిన్ చేయాలి అని అనుకుంటే ముందుగా పిల్లలకైతే కోచింగ్ ఇప్పించండి. వాళ్ళైతే ఈ ఎగ్జామ్ కి పిల్లల్ని బాగా అయితే ప్రిపేర్ చేస్తారు. మీరు మీ పిల్లలను 6th క్లాస్ లో గనక ఈ ఎగ్జామ్ రాపిస్తున్నట్లయితే 10 నుండి 12 సంవత్సరాల లోపు ఉండేలా అయితే చూసుకోవాలి. అలా కాకుండా 9th క్లాస్ లో గనక మీరు ఎగ్జామ్ రాపిస్తున్నట్టయితే 13 నుండి 15 సంవత్సరాల లోపు ఉండేటట్లయితే చూసుకోవాలి. ఆడపిల్లలు కూడా ఇప్పుడు 6th క్లాస్ లో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో పిల్లలకి ఈ ఏజ్ అనేది కరెక్ట్ గా చూసుకొని ఎగ్జామ్ అయితే రాపిచ్చండి. ఫీజ్ అండ్ ఫెసిలిటీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఒక పెద్ద అపోహలు అయితే ఉండిపోతారు. సైనిక్ స్కూల్ అంటే మొత్తం ఫ్రీ, ఫీజు ఏమీ ఉండదు అని అయితే అనుకుంటారు. ఇది గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ హాస్టల్, ఫుడ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కలిపి సంవత్సరానికి 1 lakh నుండి 1.5 lakh వరకు ఫీజు అయితే ఉండొచ్చు. కొంతమంది స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. సీట్ రిజర్వేషన్స్. కొన్ని సీట్స్ రిజర్వ్డ్ అయ్యి ఉంటాయి. 67% స్టేట్ స్టూడెంట్స్ కి అండ్ 25% డిఫెన్స్ పర్సనల్ చిల్డ్రన్ కి అండ్ 15% ఎస్సీలకి అండ్ 7.5% ఎస్టీలకి రిజర్వ్డ్ అయ్యి ఉంటాయి. సైనిక్ స్కూల్లో ఏం నేర్పిస్తారు? రెగ్యులర్ సిబిఎస్ఈ స్టడీస్ తో పాటుగా ఫిజికల్ ట్రైనింగ్ నేర్పిస్తారు, లీడర్షిప్ ట్రైనింగ్ కూడా నేర్పిస్తారు, ఎన్సిసి యాక్టివిటీస్ కూడా చేయిస్తారు. మెయిన్ గా స్పోర్ట్స్ అండ్ డిసిప్లైన్ కూడా నేర్పిస్తారు. పిల్లలకి ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఈ సైనిక్ స్కూల్లో డిసిప్లైన్ అయితే బాగా నేర్పిస్తారు. పిల్లలకి ఏది వచ్చినా రాకపోయినా సరే డిసిప్లైన్ గా అయితే పిల్లలు పెరుగుతారు. ఇక్కడ ఒక నిజం ఏంటనంటే సైనిక్ స్కూల్లో చదివితే తప్పకుండా ఆర్మీ ఆఫీసర్ అవుతారు అని అందరూ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. సైనిక్ స్కూల్లో పిల్లలకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయితే చేస్తారు, కానీ ఎన్డీఏ క్లియర్ చేయడం అనేది పిల్లల ఎఫర్ట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో మీ పిల్లలకు కూడా డిసిప్లిన్, లీడర్షిప్, ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ సైనిక్ స్కూల్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. సో మీ పిల్లలకు కూడా డిఫెన్స్ సర్వీస్ లో ఇంట్రెస్ట్ గనక ఉంటే ఈ ఆపర్చునిటీని అయితే మిస్ అవ్వద్దు. సో వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.